చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత మాత్రమే నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. ఉన్నతంగా నీ కొరకు మేము నేర్చుకున్నట్లుగా దీవించమని, వినగల మనస్సును, గ్రహించగల మనస్సును దయచేయమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన్న దేవుని పిల్లరా, ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలెను? 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుతో అపోస్తులుడైన పేతురు ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడంటే, ప్రభువా, మరి నా సహోదరుడు, మా అన్న లేక మా తమ్ముడు, లేకపోతే మా అక్క, మా చెల్లి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏదైనా తప్పు నా ఎడల చేస్తే, పాపం చేస్తే నేను ఎన్నిసార్లు వాళ్ళని క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించాలి అని పేతురు యేసు ప్రభువుని అడిగాడు. అడిగితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, పేతురు అన్నాడు, 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా, 7 సార్లే క్షమించాలా అని అడిగాడు. అందుకు ప్రభు ఏమంటాడంటే, 7 మారుల మట్టుకే కాదు, 7 సార్లు మాత్రమే కాదు, 70 ఏళ్ల మట్టుకు అన్నాడు. 70 ఏళ్ల మట్టుకు అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషి జీవితము 70-80 సంవత్సరాలు సుమారు ఆయుష్కాలం. కనుక ప్రభు యొక్క ఉద్దేశంలో ఒక మనిషిని మనం ఎంతకాలం క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే, ఆ మనిషి భూమి మీద బతికున్నంత వరకు అతన్ని క్షమించవచ్చు అని దేవుడు చెబుతూ ఒక ఉదాహరణ చెప్పాడు. జాగ్రత్త వినండి. అంటే ఇక్కడ ఏ తప్పు చేసినా, దేవునికి దూరం అయ్యే తప్పు చేసినా, లేకపోతే ఏం చేసినా అని అర్థం కాదు. కొన్ని విషయాలు మాత్రమే మనం దాన్ని గమనించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దానికోసం ఒక విషయం చెప్పాడు. అదేంటంటే చూడండి, అది అర్థం కావడానికి 23వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన కోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎడల సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన కోరిన ఒక రాజును పోలి ఉన్నది అంటున్నాడు. మనం అందరం కూడా పరలోకం వెళ్ళాలని అనుకుంటున్నాం కదా. మరి పరలోకం వెళ్ళాలి అనుకుంటే ఆ పరలోకానికి ఎలాంటి వారు తీసుకొనబడతారు, ఎలాంటి వాళ్ళని దేవుడు తీసుకుంటాడు ఆ పరలోకానికి అనేది ఆలోచిస్తే, పరలోకం అనేది ఎలాంటిదంట అంటే, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడి కింద కొంతమంది పనోళ్ళు ఉన్నారు, దాసులు ఉన్నారు.
ఆ దాసులందరూ కూడా ఆ యజమానుడి దగ్గర అప్పు తీసుకున్నారు. ఒక దాసుడు ఉన్నాడు, జాగ్రత్తగానండి, ఒక దాసుడు ఉన్నాడు, ఒక పనోడు ఉన్నాడు. ఆ పనోడు తన యజమాని దగ్గర అప్పు తీసుకున్నాడు. 10,000 తలాంతులు అప్పు తీసుకున్నాడు. 10,000 రూపాయలు అనుకోండి. ఈ 10,000 రూపాయలు తీసుకున్నప్పుడు ఆ యజమానుడు వచ్చి, నా దగ్గర 10,000 రూపాయలు తీసుకొని నువ్వు చాలా కాలం అయింది కదా, మరి నేను వచ్చాను, ఇదిగో నా 10,000 నాకు ఇచ్చేయని చెప్పి యజమానుడు వచ్చి అతన్ని అడుగుతాడు. యజమానుడు వచ్చినప్పుడు ఆ దాసుడు యజమానుడికి ఇవ్వడానికి, అప్పు చెల్లించడానికి తన దగ్గర 10,000 ఉండవు. 10,000 ఉండవు. అందువల్ల అప్పుడు ఆ యజమానుడు ఏమంటాడంటే, మరి నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ భార్య, నీ పిల్లలను, నీ ఆస్తి, నీ కలిగిందంతా అమ్మేసి నా అప్పు తీర్చు అని యజమానుడు అతనితో అంటాడు. అలా అన్నప్పుడు ఆ యొక్క దాసుడు, 10,000 రూపాయలు అప్పున్న ఆ దాసుడు ఏం చేస్తాడంటే, సాగిలపడి మొక్కుతాడు, సాష్టాంగ నమస్కారం చేస్తాడనమాట. సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా యజమాని గారు, నీ దగ్గర అప్పు తీసుకున్నది నిజమే, కానీ నేను ఈ అప్పు తీర్చడానికి ఇప్పుడు నాకు కొంత టైం, దయచేసి నాకు ఒక టైం ఇవ్వండి, నా ఎడల ఓర్చుకొనము, నీకు అంతయు చెల్లిందునని చెప్తాడు. నాకు దయచేసి కొంచెం సమయం ఇవ్వండి, మీ 10,000 మీకు ఇచ్చేస్తాను నేను అని చెప్పని ఈ యొక్క దాసుడు యజమానుణ్ణి మోకరిచ్చి బతిమిలాడుకొని ఎంతో కనికర ఇదిగా దయతో అడుగుతాడు. ఆ యొక్క యజమాని అడుగుతాడు, క్షమించమని అడుగుతాడు. నా అప్పు క్షమించు, నా తప్పు క్షమించు, నాకు ఒక టైం, కొంత టైం, నేను ఖచ్చితంగా నీకు కట్టేస్తానని చెప్పి ఆ దాసుడు చెప్పినప్పుడు ఆ యొక్క యజమానుడు ఏం చేస్తాడంటే, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. సరే, ఆ యజమానుడు కాళ్ళు పట్టుకొని ఈ దాసుడు అడుగుతున్నాడు, అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నీకు మొక్కుతున్నాను, నీకు దండం పెడుతున్నాను, దయచేసి నాకు టైం అన్నప్పుడు ఆ యజమానుడికి కనికరం కలుగుతుంది. ఎందుకంటే భార్య పిల్లలు ఉన్నారు, ఇవ్వడానికి అతని దగ్గర ఏమీ లేదు అని చూసినప్పుడు ఆ యజమానుడు చాలా కనికరపడతాడు. సరేలే, వీడి దగ్గర ఇప్పుడు కట్టడానికి ప్రస్తుతానికైతే డబ్బు లేదు, భార్య బిడ్డలు కూడా వాళ్ళు ఇబ్బందులు పడతారు కాబట్టి, సరే నువ్వు ఇంతగా కనికరపడి అడుగుతున్నావు కాబట్టి, దండం పెట్టి నన్ను క్షమించమని అడుగుతున్నావు కాబట్టి, నా ఎడల ఓర్చుకో, నాకు టైం ఏమైనా అడుగుతున్నావు కాబట్టి నీ అప్పంతా క్షమించేశాను పో, ఇక నువ్వు నాకు కట్టాల్సిన ఏమీ లేదన్నట్టుగా ఆ యజమానుడు అతన్ని క్షమిస్తాడు. జాగ్రత్తగానండి. ఇక్కడ ఈ యొక్క దాసుడు ఆ యజమానుడికి 10,000 రూపాయల అప్పు ఉన్నాడు. ఆ 10,000 రూపాయల కట్టలేకపోయినందున యజమానుడు కాలు పట్టుకున్నాడు. యజమానుడు కాలు పట్టుకున్నప్పుడు నన్ను క్షమించు, నన్ను కరికరించు, నాకు టైమి అని చెప్పి అడిగాడు. ఇలా అడిగినప్పుడు ఆ యజమానుడికి దయ కనికరం కలిగి సరేలే క్షమించానని వదిలేశాడు. ఈ 10,000 అప్పు కొట్టేశాడు. సరే, ఈ 10,000 అప్పు అయినటువంటి ఈ దాసుడు బయటికి వెళ్ళిన తర్వాత ఈ దాసుడికి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతడు ఏం చేశాడు చూడండి ఒకసారి, 28వ వచనం. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనము, నీకు చెల్లించనని వానిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. జాగ్రత్తగా, ఈ 10,000 అప్పు ఉన్నవాడు క్షమించమని అడిగి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ 10,000 అప్పున్న వాడి దగ్గర వేరే ఒకతను కొంత డబ్బు తీసుకొని ఉంటాడు అప్పుగా. ఒక 100 రూపాయలు అనుకోండి. ఈ 10,000 రూపాయలు యజమానుడు క్షమించేశాడు ఇతనికి ఏమో వేరే అతను 100 రూపాయలు అప్పు ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి, 100 రూపాయలు ఎప్పుడు ఇస్తావు చెప్పు అన్నాడు. అర్థమవుతుందా? 100 రూపాయలు ఎప్పుడు ఇస్తావు చెప్పు అన్నాడు. అప్పుడు ఆ 100 రూపాయలు తీసుకున్నాడు పాపం, అయ్యా నా దగ్గర ఇప్పుడు లేవు, 100 రూపాయలు లేవు, దయతో కొంచెం నాకు టైమి, నన్ను క్షమించు, నీ అప్పు చెల్లించేస్తాను అని అన్నప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా?
వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించి వరకు వానిని చెరసాలలో వేయించెను. ఆ 100 రూపాయలు తీసుకున్నాడు, వీడి దగ్గర ఆ 100 రూపాయలు తీసుకున్నాడు, కాళ్ళు పట్టుకొని మొక్కి, అయ్యా నీకు 100 రూపాయలు నేను ఇచ్చేస్తానయ్యా, దయచేసి ఓర్చుకో అని అన్నప్పుడు వీడేం చేశాడు తెలుసా? వీడేమో 10,000 రూపాయలు యజమానుడి దగ్గర అప్పుండి కాళ్ళు పట్టుకొని యజమానుడిని క్షమించమని అడిగాడు. ఆ యజమానుడు కనికరపడి క్షమించేశాడు. వీడికి 100 రూపాయలు వేరే వాడు ఇవ్వాల్సి ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని గొంతు పట్టుకొని 100 రూపాయలు ఇస్తావా లేదా అని చెప్పి వాడిని బెదిరించి వాడిని కొట్టి జైల్లో పోలీసులకు అప్పగిచ్చాడంట. చూసారా ఎలా ఉందో వీడి న్యాయం? అప్పుడు ఆ 100 రూపాయలు తీసుకున్నోడిని జైల్లో పెట్టేసినప్పుడు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చూశారంట. చూసి వీడి యజమానికి చెప్పేశాడు. ఏమని చెప్పారు? అయ్యా నువ్వు 10,000 రూపాయలు వాడికి క్షమించావు కదా, వాడికి 100 రూపాయలు వేరే వాడు ఇవ్వాల్సి ఉంటే వాడి గొంతు పట్టుకొని వాడిని జైల్లో పెట్టించి వాడిని కొట్టి నానా బాధలు పెట్టాడయ్యా. నువ్వు చూసావా, వాడిని క్షమించావు, వాడికి ఆ కృతజ్ఞత లేదు. నాకు 10,000 రూపాయలు నా యజమానుడు క్షమించాడు, ఈ 100 రూపాయలు ఏముందిలే, నేను కట్టలేనందువలన నన్ను నా యజమానుడు క్షమించాడు, ఈ 100 రూపాయలని కూడా నేను కూడా క్షమిస్తే బాగుంటుందని అనుకోనకుండా వాడికి కనికరం లేదు, జాలి లేదయ్యా. కఠినుడయ్యి 100 రూపాయల కోసం అతన్ని జైల్లో పెట్టాడు, గొంతు పట్టుకొని కొట్టాడు అని చెప్పి యజమానుడికి ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్పేస్తారు. అప్పుడు ఏం చేస్తాడంటే యజమానుడల్లా వాడిని పిలిపిస్తాడు. ఈ 10,000 రూపాయలు అప్పు క్షమించబడింది కదా, వాడిని పిలిపిస్తాడు. పిలిపించి యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వాని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. జాగ్రత్త. ఈ యజమానుడు వాడిని పిలిపించి, ఎరా నీకు నేను 10,000 క్షమించాను కదా, నువ్వు నా కాళ్ళు పట్టుకొని అడిగావు, నీ భార్య బిడ్డలను అమ్మేసి నాకు కట్టమంటే అయ్యా నాకు టైం అని చెప్పి గోజారుకున్నావు కదా, వేడుకున్నావు కదా, నువ్వు క్షమించమని అడిగినప్పుడు నేను కనికరపడి నీ మీద జాలిపడి నీ 10,000 రూపాయలు అప్పు క్షమించాను కదా, నీ దగ్గర 100 రూపాయలు తీసుకున్నోడిని నువ్వు ఎందుకు క్షమించలేదు అని అడిగాడు. నీ దగ్గర 100 రూపాయలు తీసుకున్నోడిని నువ్వు ఎందుకు జైల్లో పెట్టావు? నీ దగ్గర 100 రూపాయలు తీసుకున్నోడిని నువ్వెందుకు గొంతు పట్టుకొని కొట్టావు అని చెప్పి ఆ యజమానుడు అడిగాడు. నేను నిన్ను క్షమించాను కదా, నీ దగ్గర లేవన్నప్పుడు సరే నేను వదిలేశాను కదా, ఆ 100 రూపాయలు అతను కూడా నిన్ను అడిగాడు కదా, అయ్యా ఓర్చుకో, నా దగ్గర ప్రస్తుతానికి 100 రూపాయలు లేవు, నీకు ఇచ్చేస్తాను, అతనేం ఇవ్వనని చెప్పలేదు కదా, ఇస్తాను కొంత టైం ఇవ్వని చెప్పి అడిగాడు కదా, మరి నేను నిన్ను క్షమించిన లాగున నువ్వు కూడా అతన్ని క్షమించి ఉండాల్సింది కదా అని అన్నాడు. కాబట్టి నేను నిన్ను క్షమించాను, నువ్వు నన్ను క్షమించమని అడిగినప్పుడు నీ అప్పంతా క్షమించా, కానీ ఇంకొకడు 100 రూపాయలు నీకు అప్పుంటే వాడిని నువ్వు క్షమించలేకపోయావు. నేను నిన్ను 10,000 రూపాయలు క్షమించా, నువ్వు 100 రూపాయలు క్షమించలేకపోయావు కాబట్టి అని చెప్పి అతన్ని ఏం చేస్తాడంటే జైల్లో వేసేసి బాగా బాధ పెట్టండి ఎట్టండి అని చెప్పని అతన్ని అప్పగిచ్చేస్తాడు. దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు మనకి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే గుర్తుపెట్టుకోండి, మనము ఎదుటి వారి యొక్క పాపములు క్షమించగలిగితేనే మన పాపములు కూడా దేవుడు క్షమించే స్థితిలో ఉంటాడు. అర్థమవుతుందా? మనము మన 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 విషయంలో ఎవరైనా పాపము తప్పు చేస్తే వాడిని క్షమించకపోతే రేపు దేవుని యొక్క తీర్పు సింహాసనం దగ్గర నించున్నప్పుడు ఏమని అడగాలి మనం దేవుణ్ణి? అయ్యా నన్ను క్షమించమని అడగాల. అప్పుడు దేవుడు ఏమంటాడు? నీ విషయంలో కొంతమంది తప్పు చేసినప్పుడు నువ్వు ఎందుకు క్షమించలేదు, అప్పుడు నువ్వు క్షమించవచ్చు కదా అంటాడు. కాబట్టి రేపు తీర్పు సింహాసనం దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం దోషులమని నిరూపణ అవ్వకుండా ఉండాలంటే భూమి మీద మనం కొన్ని చెయ్యాలి. అదేంటి అంటే
క్షమించడం అనేది కనికరించడం అనేది కొన్ని చేయాలి. ఏ విషయాల్లో క్షమించడం, ఏ విషయాల్లో కనికరం చేయడం అనేది కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. దేవా నా పాపములు క్షమించని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మనుషులందరూ కూడా అయ్యా ఈ మనుషులందరి యొక్క పాపములు క్షమించమని దేవునికి మనం ప్రార్థన చేయాలి. నా పాపములు క్షమించమని దేవుడి పాదాల దగ్గర మనం ఎలాగైతే వేడుకుంటున్నామో ఇతరుల పాపములు కూడా క్షమించమని దేవుడి దగ్గర మనం వేడుకునే వారమై ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని చూస్తాడన్నమాట. రైట్, నీ పాపములు క్షమించమని అడుగుతున్నావు, నీ పక్కన వారి పాపములు కూడా క్షమించమని అడుగుతున్నావు. కాబట్టి నీవు మంచి మనస్సు ఉంది, నీకు క్షమించే మనస్సు ఉంది. కాబట్టి నీ పాపములు నేను క్షమిస్తున్నాను అంటాడు దేవుడు. అలా కాకుండా మన పాపములు మనం తప్పు చేసినప్పుడు మాత్రం క్షమించమని అడిగి పక్కన వాళ్ళు తప్పు చేసినప్పుడు మాత్రం వాళ్ళ మీద క్షమాపణ చూపక కఠినంగా ఉన్నాం అనుకో, దేవుడు కూడా మనని అడగల కఠినంగానే ఉంటాడు. మరి నన్ను క్షమించమని నువ్వు అడుగుతున్నావు, నువ్వెందుకు వాళ్ళని క్షమించలేదు అని అడుగుతాడు. ఏం చెప్తావు జవాబు? దేవుడు నన్ను క్షమించమని నువ్వు అడుగుతున్నావు, నీ ఎడల ఎవరైనా తప్పు చేస్తే ఎందుకు క్షమించలేదు అని దేవుడు అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? ఓకేనా? కనుక ప్రేమన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనము యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు మనకు నేర్పించేది ఏంటంటే, లోకస్తులు బతికినట్లుగా, లోకస్తులు ఆలోచించినట్లుగా, లోకస్తులు మాట్లాడినట్లుగా మీ జీవితం భూమి మీద ఉండకూడదు అంటున్నాడు. లోకంలో దేవుణ్ణి ఎరగని వారికి పగలు, కుట్రలు, నరహత్యలు, ప్రతీకారాలు తీర్చుకోవడాలు ఇవన్నీ ఉంటాయి లోకంలో. అసలు ఒకడు పగ చేయకపోయినా వాడిని కొట్టడం, వాడిని మోసం చేయడం, వాడిని చంపడం, వాడిని దోచుకోవడం, వాడిని తిట్టడం లోకంలో మనం చూస్తాం. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభు మనకు నేర్పించే విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, లోకంలో ఉన్న వాళ్ళకి పరలోకం గురించి తెలియదు. లోకంలో ఉన్న వాళ్ళకి ఈ మరణం తర్వాత తీర్పు ఉన్నద అన్న సంగతి తెలియదు. లోకంలో ఉన్న వాళ్ళకి ఇదిగో భూమి మీదకి యేసు ప్రభు వచ్చాడు, మనుషులను నరకం నుంచి తప్పించడానికి ఆయన సిలువలో రక్తం కార్చాడు అనే విషయం తెలియదు. లోకంలో ఉన్న వాళ్ళకి యేసు ప్రభు మరణాన్ని, సమాధిని గెలిచి లేచాడు అన్న సంగతి తెలియదు. లోకంలో ఉన్న వాళ్ళకి ఇదిగో మంచి లోకం, మరణము, రోగాలు, బాధలు లేని లోకాన్ని దేవుడు తీసిపెట్టాడు అని తెలియదు. కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతారు, ఎంత ఘోర పాపమైనా చేస్తారు, ఎలాగైనా ఆలోచిస్తారు, మాట్లాడతారు. కానీ మనం ఏం చేయాలి? మనం ఎలా మాట్లాడాలి అని అంటే, యేసు ప్రభు మనకు తెలియచేసిన విషయాలు, యేసు ప్రభు మన కొరకు చేసిన విషయాలు మనం గమనిస్తే, చూడండి, ఒక క్రైస్తవుణ్ణి లేదా దైవభక్తులను గమనిస్తే, లేదా యేసు ప్రభు నుంచి గమనిస్తే, యేసు ప్రభుని సిలువతో మేకులు కొట్టారు, సిలువలో మేకులు కొట్టారు, వీపంతా చీల్చేశారు, తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, ఏమా కొరడాలతో కొట్టారు. ఇదంతా కొట్టి ఇంత బాధపరిచిన యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోయాడు. మనుషుల కోసం ఆయన బాధ అనుభవించాడు, మనుషుల కోసం ప్రాణం పెట్టాడు. కానీ ఆయన అంత బాధ పెట్టినా, చంపినా, ఒకటి తిరిగి లేచాడు, రెండోది ఆ బాధ, ఆ మనుషులు పెట్టే బాధ యేసు ప్రభుకి శాశ్వతంగా ఏమీ కాలేదు. ఆయన పరలోకం వెళ్ళిపోయి ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? బాగున్నాడు. కాబట్టి యేసు ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత నీకు పరలోకం ఉంది. నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తున్న తర్వాత నీకు మరణంలో రోగం లేని ఆ లోకం ఉంది. కాబట్టి ఈ లోకంలో మనుషులు నిన్ను కొట్టినా, నిన్ను చంపినా, నిన్ను దోచుకున్నా, ఏం చేసినా కూడా నీకు నష్టం లేదు. పరలోకం ఉంది. ఇక్కడ నష్టం రావచ్చు, ఒకవేళ భూలోకంలో నీకు నష్టం రావచ్చు. కానీ పరలోకంలో నువ్వు చనిపోయిన తర్వాత ఒక మహాలోకానికి
దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి అక్కడ ఈ నష్టాలు, ఈ రోగాలు, ఈ బాధలు, ఈ మరణములు, ఈ అవమానాలు ఇవన్నీ ఏమి ఉండవు. కాబట్టి ఈ లోకంలో ఏ మనిషి అయినా నీకు ఏదైనా చేస్తే దానిని నువ్వు మళ్ళా తిరిగి అతనికి నిన్ను చంపితే నువ్వు చంపాలని అనుకోబాకు. నిన్ను మోసం చేస్తే నువ్వు మోసం చేయాలని అనుకోవద్దు అని చెప్పి దేవుడు అంటున్నాడు. మనం ఎందుకు క్షమించాలి? ఎందుకు క్షమించాలంటే మనకు పరలోకం ఉంది కాబట్టి, మనకు శాశ్వతమైన నష్టం ఏమీ లేదు కాబట్టి, మనకు దేవుడు ఉన్నాడు కాబట్టి. అదే గుర్తుపెట్టుకో. క్షమించమని ఎందుకు దేవుడు చెప్పాడంటే, ఒకవేళ అతన్ని క్షమిస్తే ఆ క్షమాపణను బట్టి అతడు మనలో ఉన్న దేవుణ్ణి ఒకవేళ దేవుణ్ణి నమ్ముకోవచ్చు. అరే వీళ్ళేంటి క్షమించేశారు, ఇంత తప్పు చేసి నాకు క్షమించారు ఏంటని. అంటే వీళ్ళ లోపల వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఇంకెంత గొప్పోడో. నేను ఇంత కొట్టినా ఇంత తిట్టినా వీళ్ళు నన్ను క్షమించేశారే, తిరిగి నన్ను కొట్టలేదే, తిరిగి నన్ను మోసం చేయలేదే అన్నప్పుడు మనం చేసిన ఆ కార్యమును బట్టి వాళ్ళు ఆలోచన చేస్తారు. ఏమని ఆలోచన చేస్తారు? వీళ్ళు ఎందుకు ఇలా చేశారు? లోకంలో సహజంగా కొట్టకుండానే కొడతారు, తిట్టకుండానే తిడతారు, మోసం చేయకుండానే మోసం చేస్తారు. కానీ వీళ్ళకి నేను ఇట్లా అన్యాయం చేసినా వీళ్ళెందుకు తిరిగి నాకు అన్యాయం చేయలేదని అవతలి వాళ్ళు కొంతమంది ఆలోచన చేసి దేవుని దగ్గరకు వచ్చే అవకాశము ఉంది. దాన్నే క్రీస్తు ప్రేమ అంటారు. యేసు ప్రభు ఈ లోకానికి మన దగ్గరకు వచ్చింది నిత్యజీవం ఇవ్వడానికి మాత్రమే కాదు, తన మనస్సు ఎలాంటిదో మనం కూడా అలాంటి మనస్సు కలిగి ఈ లోకంలో బతకాలని. మన పాపములు ఆయన క్షమించిన ప్రకారము మనం కూడా మన ఎదుటి వారి పాపములు క్షమించేటట్టుగా మనం కూడా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ యొక్క 10,000 రూపాయలు తీసుకున్న దాసుడు కఠినుడైన దాసుల్లాగా మనం ఉండకూడదు. 10,000 ఏమో అతను కట్టలేక క్షమాపణ అడిగాడు, తనకు 100 రూపాయలు అప్పున్న వాడిని గొంతు పట్టుకొని జైల్లో పెట్టాడు. అదే ఈ 10,000 ఇవ్వనందుకు ఈ యజమానుడు గొంతు పట్టుకొని అతన్ని జైల్లో పెట్టుంటే. కనుక ఈ పాఠం మనకి ఏం నేర్పుతుంది అంటే, ప్రేమని దేవుని బిడ్డలారా, పరలోకానికి వెళ్ళే వాళ్ళు క్షమించే గుణం కలిగి ఉండాలి. ఓకేనా? పరలోకానికి వెళ్ళే వాళ్ళు క్షమించే గుణం కలిగి ఉండాలి. మనం క్షమించకపోతే మన పాపాలు కూడా దేవుడు ఎందుకు క్షమించాలి చెప్పండి? కనుక ఎదుటివారి పాపాలు మనము క్షమించే స్థితిలో ఉండాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను యేసు ప్రభుని దగ్గర నుంచి దూరం చేసే వ్యక్తుల విషయంలో నేను మాట్లాడడం లేదు, కానీ మిగతా విషయాల్లో నేను మాట్లాడుతున్నాను. చూడండి, యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు యేసు ప్రభు వాళ్ళ పాపాలు క్షమించాడు. ఓకే. ఇంకోటి, స్టెఫను గారిని చంపేటప్పుడు స్టెఫను కూడా క్షమించమని అడిగాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనల్ని నువ్వు దేవుణ్ణి నమ్ముకోవద్దు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవద్దు అని అంటే మాత్రం ఆ విషయంలో మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని క్షమించవచ్చు, వాళ్ళు చేసిన దాన్ని క్షమించవచ్చు, కానీ నువ్వు యేసు ప్రభుని వదిలేయంటే మనం వదలకూడదు. నువ్వు చర్చికి వెళ్ళకూడదంటే వాళ్ళ మాట వినకూడదు. నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టు అని అంటే ఆ విషయంలో మాత్రం మనం వాళ్ళ మాట వినకూడదు. క్షమించవచ్చు, మనల్ని కొట్టిన, నువ్వు చర్చికి వెళ్ళావు కదా, నిన్ను కొట్టానన్నప్పుడు రైట్, నేను చర్చికి వెళ్ళాను, కొడతానంటున్నావు, కొట్టు, నో ప్రాబ్లం. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా నన్ను కొట్టినా ఓకే కొట్టు. నేను సువార్త చేసేటప్పుడు ఎవరైనా నన్ను కొట్టినా ఓకే. కానీ మన నుంచి దేవుణ్ణి దూరం చేసే పనులు ఎవరైనా చేస్తే మాత్రం ఆ విషయంలో మనము వాళ్ళ ఆలోచన ఒప్పుకోకూడదు. క్షమాపణ వేరు, దేవుణ్ణి మన నుంచి దూరం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త వేరు. ఏమా, మన దేవుడు మన హృదయములో శాశ్వతంగా ఉండిపోవాలంతే. ఒక్కసారి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత
ప్రాణం పోయినా కానీ యేసు ప్రభుని విడిచిపెట్టకూడదు. ఒకసారి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత రోగం వచ్చినా, పేదరికం వచ్చినా, ఒంటరి అయినా, ఏమైనా కూడా యేసు ప్రభుని విడిచిపెట్ట. ఒక మనుషుల కోసమో, ఒక ధనం కోసమో, ఈ లోకంలో దేనికోసమో కూడా విలువైన రక్షణ ఇచ్చే ప్రాణం పెట్టిన యేసయ్యని మనం ఎన్నటికీ కూడా విడిచిపెట్టకూడదు. కాకపోతే మనం దేవుణ్ణి నమ్ముకున్నందువలన మనం మంచిగా ఉంటున్నప్పుడు అవతలోళ్ళు మనల్ని అమాయకులుగా అనుకొని వీళ్ళేం చేయరు, వీళ్ళు కొట్టరు, వీళ్ళు తిట్టరు అని మన మీదకి రావచ్చు, మనల్ని కొట్టొచ్చు, తిట్టొచ్చు. కానీ అలాంటి వారి విషయంలో వాళ్ళు మనం దేవుణ్ణి నమ్ముకున్నందువలన కొట్టినా తిట్టినా వాటిని క్షమించవచ్చు, తప్పేం లేదు. కానీ దేవుని విశ్వాసము, యేసు ప్రభువునందు విశ్వాసము తొలగించాలని చూస్తున్నప్పుడు, దేవుడు పరలోకం నుంచి మనల్ని తొలగించి వాళ్ళ భక్తిహీనతలో వాళ్ళతో నరకానికి తీసుకెళ్లాలని అనుకుంటున్నప్పుడు మాత్రం జాగ్రత్త పడాలి. అప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. స్టెఫన్ కూడా మీరు నన్ను చంపితే చంపండి కానీ నేను యేసు ప్రభు గురించి చెప్పడం మాననన్నాడు. పాపాలు క్షమించాడు, కానీ వాళ్ళ దారిలోకి వెళ్ళలేదు. అర్థమవుతుందా మీకు? వాళ్ళ దారిలోకి మనం వెళ్ళకూడదు. వాళ్ళ పాపాలు క్షమించాలి కానీ వాళ్ళ దారిలోకి వెళ్ళకూడదు. వాళ్ళ దారి ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? మనల్ని ఎలాగైనా దాంట్లోంచి తొలగించాలి, మనల్ని ఎలాగైనా మందిరంలోంచి బయటికి తీసుకురావాలి, మనల్ని ఎలాగైనా భక్తిలోంచి, ప్రార్థనలోంచి, విశ్వాసంలోంచి, వాక్యంలోంచి బయటికి తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన. కాబట్టి ఆ ఆలోచనను మనం కొనసాగించకూడదు, ఆ ఆలోచన ఒప్పుకోకూడదు. దేన్ని ఒప్పుకోవాలంటే వాళ్ళు మనల్ని కొట్టింది, తిట్టింది, రైట్, ఒప్పుకుంటున్నాను, నువ్వు క్షమించేశాను నేను, అంతవరకే తప్ప వాళ్ళు మా ఆయన నన్ను చర్చికి వెళ్ళొద్దు అంటున్నాడు, యేసుప్రభుని వదిలేయమంటున్నాడు, కాబట్టి ఆయన పాపాలు క్షమించమన్నారు కదా, కాబట్టి ఆయన చేసింది కూడా నేను ఒప్పేసుకోమంటారా అని అట్లా అడగకూడదు. అలా ఆలోచన మన యొక్క రక్షణ పోద్ది. మనం పరలోకానికి వెళ్ళాం, మన ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. కాబట్టి మన ఆత్మ రక్షణ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలాగ మనం నడుచుకోవాలన్నది బైబిల్ చదివి ప్రార్థన చేస్తే కానీ మనకు అర్థం కాదు. సాతాను చాలా కుయుక్తిపరుడు. కాబట్టి ఈజీగా మనల్ని నరకానికి, దేవుడి నుంచి దూరం చేయడానికి, విశ్వాసంలోంచి, సహవాసంలోంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు సాతాను. కాబట్టి జ్ఞానం కలిగి ఉండాలి, క్షమించాలి తప్ప దేవుడికి దూరం అవ్వకూడదు. మన ఎడల తప్పు చేసిన వారిని క్షమించండి, కానీ వాళ్ళతో కలవకూడదు. తప్పు క్షమించమన్నారు కదా, క్షమించమన్నాం అంటే వాళ్ళ ఇష్టం ప్రకారం చేయమంటారా? కాదు. వాళ్ళు చేసిన తప్పు వరకే క్షమించు. వాళ్ళ ఇష్టం నిన్ను దేవుడి నుంచి దూరం చేయాలనుకుంటే దాన్ని ఒప్పుకోవద్దు. రెండు అర్థమైంది కదా? వాళ్ళ తప్పులు క్షమించాలి, అలాగే వాళ్ళు మనల్ని దేవుడి నుంచి దూరం చేయాలనుకుంటే మాత్రం దానికి ఒప్పుకోకూడదు. నువ్వు కొడతావా 100 సార్లు కొట్టు, నేను 100 సార్లు కొట్టించుకుంటా. నువ్వు తిడతావా 100 సార్లు తిట్టు, నేను తిట్టించుకుంటా. కానీ నీ 100 తప్పులు క్షమిస్తా, నీ 100 తిట్టులు క్షమిస్తా, కానీ నేను దేవుడికి దూరం అవును. ఈ స్టాండర్డ్ మాత్రం ఉండాలి. కాబట్టి చిన్న దాంట్లో మనం సరైన అవగాహన లేకపోతే పడిపోతాం. మీరే కదా పాస్టర్ గారు క్షమించమన్నారు అంటే, క్షమించమన్నారంటే అతను చెప్పేదంతా కూడా వినమని అర్థం కాదు. అతను చేసిన దాన్ని క్షమించు, అతను చెప్పిన దాన్ని వినకు. క్లియర్గా అర్థమైందా? కాబట్టి భక్తి విషయంలో ఎవరి మాట మీద ఉండాలి? మనం దేవుడి మాట మీద ఉండాలి. ఓకేనా? క్షమించే విషయంలో ఎవరి మాట మీద ఉండాలి? మనం దేవుడి మాట మీదే ఉండాలి. ప్రతిదీ కూడా దేవుని మాట మీద మన ఆలోచన, మన మాట, మన బ్రతుకు కొనసాగాలి. ఒకటే మనకు ఆధారం, వాక్యమే మనకు ఆధారం, అంతే. దేవుడు ఏం చేయమంటున్నాడో అంతవరకు చేయాలి. దేవుడు ఏది చెయ్యొద్దు అంటున్నాడో దాని జోలికి వెళ్ళకూడదు. ఓకే? కనుక పరలోక రాజ్యం అంట క్షమించడం అనేది కూడా నేర్పిస్తుంది మనకి.
పరలోకానికి రాజ్యానికి వెళ్ళే వాళ్ళట క్షమాపణ కలిగి కూడా ఉండాలి అన్నాడు. ఎందుకు క్షమాపణ కలిగి ఉండాలంటే మనం కూడా పాపం చేసిన వాళ్ళం కాబట్టి కదా. ముగిచ్చేస్తున్నాను నేను. మనము పాపము చేసినందువలన నరకానికి వెళ్తామేమోనని యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి రక్షణ అవకాశం ఇచ్చాడు, గొప్ప అవకాశం ఇచ్చాడు. దాన్ని పట్టుకున్న తర్వాత ఇంక వదలకూడదు. దాన్ని పట్టుకున్న తర్వాత దానికోసం దాన్ని పోగొట్టుకోకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రక్షణను యేసు ప్రభువుని పోగొట్టుకోకూడదు. అవసరమైతే ప్రాణం పోగొట్టుకోవచ్చు, అవసరమైతే మనుషుల్ని పోగొట్టుకోవచ్చు, అవసరమైతే ఆస్తి పోగొట్టుకోవచ్చు, అవసరమైతే బలము, శరీరం, ఆరోగ్యం అంతా కూడా పోగొట్టుకోవచ్చు. కానీ యేసు ప్రభువుని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఇవన్నీ మళ్ళా దొరుకుతాయి మనకి. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి లోకంలో ఉన్న వారిని యేసు ప్రభు ఎందుకు క్షమించమన్నాడంటే వాళ్ళు ఈ కొంతకాలం 70-80 సంవత్సరాలు మాత్రమే మనల్ని కొట్టినా తిట్టినా ఏదైనా చేయగలరు. ఒకవేళ మనం చనిపోయినా హాయిగా మనం లాజర్లాగా, అపోస్తుల్లాగా, భక్తుల్లాగా పరలోకం వెళ్ళిపోతాం, పరదేశకి వెళ్ళిపోతాం. మనకు నష్టం ఏముంది? వాళ్ళని ఎందుకు క్షమించమన్నాడంటే ఒకవేళ మనం వాళ్ళని క్షమిస్తే మన క్షమాపణ చూసి వాళ్ళు మారుతారని. వాళ్ళు మన క్షమాపణ చూసి మారతారని. అలా కాకుండా మనం క్షమిస్తున్నాం కదా అని ఇంకా 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 చేస్తుంటే మాత్రం జాగ్రత్తగా కూడా ఉండాలి. మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేయడానికి, అంటే నేను ఏం చేసినా వీళ్ళు నన్ను క్షమిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎలాగైనా దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలంటే అప్పుడు జాగ్రత్త పడాలి. మరి అప్పుడు జాగ్రత్త పడాలి. అర్థమవుతుందా? కాబట్టి క్షమించాలి, దేవునికి దూరం అవ్వకూడదు. ఓకేనా?